హలో అండి, అందరికీ నమస్తే. చాలా షార్ట్ వీడియో ఇది. కాకపోతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరి మీదనైనా కాస్తైనా దృష్టి దోషం అనేది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఇంట్లో నరదృష్టి, నరఘోష ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం ఎలా కనిపెట్టాలంటే చిన్న చిన్న చికాకులు, ప్రతి చిన్న విషయానికి గొడవ కావడం, పిల్లలు మారం చేయడం, చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటివన్నీ మనం నరదృష్టి తగిలింది అని చెప్పడానికి సూచనలు అన్నమాట. సో వాటిని ఎలా పోగొట్టుకోవాలంటే మనకి 29 శనివారం అమావాస్య అవుతుంది. ఆ రోజున ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే సులభంగా ఈ నరదృష్టి నుంచి బయటపడవచ్చు. అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే ఈ విధంగా బూడిద గుమ్మడికాయను సింహద్వారం ఎదురుగా కట్టాలి. ఆ రోజే మనం తెచ్చుకోవడం కుదరదు కాబట్టి ముందు రోజే అంటే రేపే మనం బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చుకోవాలి. గుమ్మడికాయ తెచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బేరాలు ఆడకండి, వాళ్ళు ఎంత చెప్తే అంతకు కొనేయండి. ఇంకొకటి, ఎక్కడ కూడా కింద పెట్టకూడదు గుమ్మడికాయని, దారిలో ఎక్కడ పెట్టకూడదు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక పేపర్ వేసి ఆ పేపర్ పైన కానీ ప్లేట్లో కానీ పెట్టండి. తొడిమే ఉన్న గుమ్మడికాయను మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఇంకా తెచ్చిన తర్వాత గుమ్మడికాయను కడగకూడదండి. ఈ విధంగా ఒక గుమ్మడికాయను తీసుకొచ్చుకొని మనం శివపార్వతులను పూజించి వారికి షోడశోపచార పూజ చేసిన తర్వాత ఈ గుమ్మడికాయను కూడా పూజలో పెట్టుకొని త్రిపుండ్రాలు ఈ గుమ్మడికాయకు పెట్టి, అంటే పసుపు గంధంతో బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఒక ఎరుపు పుష్పాన్ని ఈ గుమ్మడికాయ పైన పెట్టి ధూపం చూపించి ఈ గుమ్మడికాయను నల్ల దారంతో మాత్రమే కట్టాలి. నల్ల దారాన్ని కట్టి సింహద్వారం ఎదురుగా కట్టుకోవాలి. సింహద్వారానికి ఎటువైపు అయినా కట్టవచ్చండి, కానీ సూర్యోదయం కంటే ముందే కట్టినట్లయితేనే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం వేళలో కడితే ఎలాంటి ఫలితం ఉండదు. ఏ అమావాస్య రోజైనా ఈ విధంగా చేయవచ్చు, కానీ ఈ సంవత్సరంలో అంటే శోభకృత్నామ సంవత్సరంలో శనివారం వచ్చే అమావాస్య చివరిది. తర్వాత మనకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. సో అందరూ తప్పకుండా ఈ చిన్న పరిహారం పాటించి తమ ఇంటి మీద ఉన్న నరదృష్టిని పోగొట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ వల్లే ఇంకా చాలామందికి ఇది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.